తెలుగుదేశం పార్టీ నాయకులు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాళ్ళంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మినిస్టర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పిఎన్ బాబు గారు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయించిన మాట వాస్తవం కాదా? ఇండిపెండెంట్ గా పోటీ చేయించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి పిఎన్ బాబు గారు ఎక్కడ ఓటు అడగాల? మీరు ఏదో ఉద్దేశపూర్వకంగా మినిస్టర్ గారిని ఫాలో అవుతూ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నీకేం పని? ఇది మీ కుట్రలో భాగం కాదా? మీ ఆలోచనలో భాగం కాదా? మినిస్టర్ గారి ఇంటి దగ్గర పోలింగ్ పోతుందా, లేకుంటే మినిస్టర్ గారి ఇంటి దగ్గర ఓట్లు ఉన్నాయా, లేకుంటే మినిస్టర్ దగ్గర ఇంటి దగ్గర పోవాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఉద్దేశపూర్వకంగా పిఎన్ బాబు గారిని పోటీలో నిలబెట్టింది వాస్తవం కాదా? పిఎన్ బాబు గారికి మీకున్న కుటుంబానికి సంబంధం ఏమి? డ్రోన్ లో పోటీ చేయించడమే కుట్రలో భాగం. మరి ఈ రోజు గార్లదిన్నెలో జరిగినటువంటి దళిత మీద దాడి జరిగినటువంటి ఈ విషయం ఫిబ్రవరిలో జరిగితే నిజంగా దళిత మీద ప్రేమ ఉంటే మరి నిజంగా ఈ రోజు అరెస్ట్ చేసినారని చెప్తున్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ వరకు మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటేసేట హక్కు ఉంది కాబట్టి మరి ఇంతవరకు చేయకపోయినా ఈరోజు దాన్ని పెద్ద భూతోదంలో చూసి ఇదే తప్పు జరగకపోయినా అరెస్ట్ చేసినట్లుగా మీరు దీన్ని రాద్ధాంతరం చేయాలని చెప్పి చూస్తున్నారే. పిఎన్ బాబు గారి విషయం గురించి ఈ జిల్లా ప్రజలకంతా కూడా తెలుసు. ఒక వ్యభిచార కేసులో పట్టుబడితే ఇడిపించిన మాట వాస్తవం కాదా? మీరు కుట్రలతో అతన్ని డోన్లు దింపిన మాట వాస్తవం కాదా? అంటే డోన్ ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్లో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు అంటున్నారు, ఈ 5 సంవత్సరాలలో ఒక్క ఫాల్స్ కేసు అన్న డోన్లో జరిగిందా? ఎక్కడ డోన్లో ఫాల్స్ కేసు అనేది ఎక్కడ జరగలేదే. కానీ పిఎన్ బాబు గారిని మరి ఈరోజు పిఎన్ బాబు గారి మీద జరిగినటువంటి దాని మీద మేము ధర్నా చేస్తాం, ఓటు చేస్తాం అంటే మరి వీళ్ళు దళితులు కదా? వీళ్ళ విషయం ఎందుకు మాట్లాడలే? మరి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళ దళితులకి ఇంత అన్యాయంగా ఇండ్ల మీద రాడ్లతో దాడి చేస్తే మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలే? మీరు ఎప్పుడు కూడా ఫాల్స్ కేసులు సంస్కృతి అనేటువంటిది డోన్లో ఈ 5 సంవత్సరాలలో ఒక్కరి మీద ఎక్కడైనా జరిగిందనేటువంటి నిరూపించగలుగుతారా? ఎక్కడ కూడా ఒక చిన్న సందర్భం కూడా లేదు. అటువంటి జరిగిందనేటువంటి పరిస్థితి ఏం లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్లో ఏంది సంస్కృతి, ఏంది పరిస్థితులు? ప్రతి ఊరిలో గొడవ. నిన్న సాయంత్రం 6:30 వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కూర్చున్నటువంటి ఒక షేక్ సావుల్ అనేటువంటి వ్యక్తిని ఓబులాపురంలో తెలుగుదేశం నాయకులు మొత్తం దాడి చేసి కొట్టడం జరిగింది. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్ను ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతగా పీస్ఫుల్గా ఉన్నటువంటి డోన్ను ఈరోజు ఎందుకు రెచ్చగొట్టి ప్రతి చోట గొడవలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నాం. మరి పిఎన్ బాబు గారు మినిస్టర్ ఉద్దేశపూర్వకంగా మినిస్టర్ గారు ఇంటి దగ్గరికి పోయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏముంది? ప్రచారానికి పోయినాడా? కాదు. లేకుంటే ఏముంది? ఆ రోజు జరుగుతున్నది ఏంది? ఎలక్షన్స్, పోలింగ్ అన్నప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎక్కడ ఉంటాడు? పోలింగ్ బూత్ల దగ్గర ఉంటాడు. మరి ఇది ఉద్దేశపూర్వకంగా మీరు ప్లాన్గా రెచ్చగొట్టి పిఎన్ బాబును ఒక పావుగా వాడుకొని మినిస్టర్ మీద ఎగుదోసినటువంటి పరిస్థితి వాస్తవం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి డోన్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఇంత ప్రశాంతంగా డోన్ ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో కేవలం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఎంత ప్రతి చోట అల్లర్లు, ప్రతి చోట గొడవలు, ప్రతి చోట అరాచకాలు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. డోన్ ప్రజలు ఇలాంటివి అంగీకరించరు. ఇలాంటి సంస్కృతిని డోన్ ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. దయచేసి ఆలోచించామని చెప్పి కోరుతున్నాను.